ఆర్కే రోజా నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతుందంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకోండి. చిన్నపిల్లల్లాగా డబ్బులు లేవు, పథకాలు ఇవ్వలేమంటూ తప్పించుకునే మాటలు మాట్లాడొద్దు. సంక్షేమ పథకాలు మీకు అవలంబించడం చేత కాకపోతే జగనన్న దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకొని సంక్షేమ పథకాలు అవలంబించండి అంటూ పెద్ద డైలాగ్ వారే నడిపింది నిన్నంతా రోజా గారు. సో రోజా గారు మాటలు పట్టుకొని ఇక ఈ పేటీఎం బ్యాచ్లు చేసి అడవుడు ఎంత ఎంతో మీకు తెలుసు కదా. సో రోజా మాటల్ని అటు తిప్పి ఇటు తిప్పి అటు చేసి ఇటు చేసి కూటమి ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా ఇదే మాటలు ట్రెండింగ్ లోకి వచ్చినాయి. అయితే ఆర్కే రోజా గారు అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాడని చెప్పి రోజా పెద్ద భజన కార్యక్రమం చేసింది. అయితే ఆర్కే రోజా గురించి ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదురా వినరా సొమతి అని చెప్పి ఒక సొమతి శతకం ఉంది కదా. భజన కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే ఆర్కే రోజా తర్వాతే, జగన్మోహన్ రెడ్డిని జాకీలతో లేపాలంటే ఆర్కే రోజా తర్వాతే. సరే, అభివృద్ధి పదంలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోయాడు, పథకాలు ఏర్లైపోయి పారినాయి అని చెప్పి నువ్వే మాట్లాడుతున్నావు కాబట్టి అదే పథకాల గురించి నేను కూడా మాట్లాడతా కాస్తీను. ఆర్కే రోజా గారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను పెట్టాడు కదా. నవరత్నాలు అవలంబించడం కోసం చాలా కష్టపడ్డాడు, మంచిదే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పథకాలు ఇచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడు, ఎన్ని సంక్షేమ పథకాలు అవలంబించాడు, ప్రతిదీ మనం మాట్లాడుకుందాం. అయితే అమ్మఒడి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడమ్మా? అధికారంలోకి వచ్చిన 8 నెలలకు ఇచ్చాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలను పెట్టింది కదా. సూపర్ 6 లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చింది? ఆల్రెడీ సూపర్ 6 పథకాలు 2 పథకాలు ఇచ్చింది. ఏదైతే పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేసింది, అది సూపర్ 6 లో ఒక పథకమే. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిందో అది కూడా సూపర్ 6 లో పథకమే. సో ఇక్కడ 2 పథకాలు అవలంబించింది. అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి ఎన్ని పథకాలు ఇచ్చాడు తల్లి? ఒక్కటంటే ఒక్కట 8 నెలలకే. ఇక్కడ పరిపాలన జరిగింది 8 నెలల్లోనా? ఇక్కడ 2 పథకాలు వచ్చినాయా? సరే, ప్రజల్ని ఏదో మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొత్త కాబట్టి అవలంబించలేకపోవడానికి కాస్త టైం పట్టింది అనుకుందాం. తర్వాత ఇదే అమ్మఒడిని నెక్స్ట్ ఇయర్లో మీరు ఏం చేశారు? కోతలు విధించారు, గుర్తొచ్చిందా? కోత ఎలా చేశారంటే 15,000 రూపాయలు అని చెప్పి 2,000, 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేసావు. ఎందుకు కట్ చేశారమ్మా అంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? తల్లులు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీకు 15,000 రూపాయలు ఇస్తున్నాం కదా, అందులో 2,000 కానీ 3,000 రూపాయలు కానీ కట్ చేస్తాం. ఎందుకో తెలుసా? మన పాఠశాలని మనం బాగు చేసుకోకపోతే ఇంకెవరు బాగు చేస్తారు? మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. ఇయే అంటే మన పాఠశాలని మనమే శుభ్రం చేసుకోవాలని చెప్పి అందరిలో ఈ మాట నాటిచ్చేశారు. కానీ బాగా అబ్జర్వేషన్ చేయండి, స్కూల్లో ఏదైనా బల్లలు ఇరిగినా, లేదంటే ఏదైనా వాటర్ ట్యాంక్ కట్టాలన్నా, లేదంటే టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే సైకిల్ స్టాండ్లు ఇలాంటివి ఏర్పాటు చేయాలన్నా అక్కడ హెచ్ఎం గారు ఉంటారుగా, హెడ్ మాస్టర్ గారు ఉంటారుగా, అండ్ అక్కడ ఎవరుంటారు? గుమస్తాలు ఉంటారు. వీళ్ళందరూ బిల్లులు పెడతారు. ఎక్కడ? ప్రభుత్వానికి బిల్లులు పెడతారు. అయ్యా మా పాఠశాలల్లో పలానా బలలు ఇరిగిపోయినాయి, అయ్యా మా పాఠశాలలో టాయిలెట్స్ సరిగ్గా లేవు, అయ్యా మా పాఠశాలలో వాటర్ సమస్య ఉంది, ఇక్కడ వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి ఎక్కడ బిల్లులు పెడుతున్నారు? గవర్నమెంట్కి బిల్లులు పెడుతున్నారు. గవర్నమెంట్ ఈ స్కూల్కి సంబంధించి కొన్ని నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులు చేసినటువంటి నిధులతో మొత్తం ఏవైతే పెట్టారో అవన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉంటది. ఇప్పుడు నువ్వు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఏ తల్లి అయినా అడిగారా? ఇప్పుడు చెప్పండి. 2,000 రూపాయలు కట్ చేస్తా ఉన్నాడు కదా. ఎంతమంది తల్లుల దగ్గర 2,000 రూపాయలు కట్ చేసాడంటే ఆ డబ్బు అంతా ఏమైంది? బాగా ఆలోచించండి. ఇంత సుమారు ఒక 10 మంది ఉన్నారనుకో, 10 రెళ్ళు 20 అంటే అక్కడ 20,000 రూపాయలు వస్తా ఉన్నాయి. అదే 20 మంది తల్లులు అంటే 40,000. అదే 80 మంది తల్లు ఉంటే చూడండి ఎలా పెరిగిపోతుంటే పిల్ల లక్ష అలా పెరిగిపోతా ఉంటే సుమారు కొన్ని లక్షల రూపాయలు జగన్మోహన్ 2,000 రూపాయలు చెప్పి పక్కన పెట్టాడు. మరి డబ్బు అంతా ఏమైంది? మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నాం? ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి కాస్త అమౌంట్ పే చేస్తా ఉన్నాం. ఇంటి పన్నుని, కుళాయి పన్నుని, రకరకాలుగా జిఎస్టీ ఛార్జీలని, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు, అవి కట్టాలి ఈ కట్టాలని చెప్పి మన దగ్గర పన్నులు వసూలు చేస్తా ఉన్నారు కదా. ఈ సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉంది కదా. మరి ఆంధ్ర రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు ఎలా అప్పయింది? మరి ఇది ఎవరు అడుగుతారు? ఒక పక్కన మన పన్నుల రూపంలో మనం చెల్లిస్తా ఉన్నామా? మనకిస్తానన్నటువంటి పథకాల రూపంలో కూడా ట్యాక్స్లు విధిస్తూ అవి చేస్తూ ఈ చేస్తూ కట్ చేసుకుంటూ ఇంత చేస్తా ఉన్నాడా? ఇంకొకటి మీకు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడని చెప్పాను కదా, ఇంకొక పథకం గురించి చెప్తా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి
2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పాడు కదా. ఇది కూడా నవరత్నంలో ఒక పథకమే. సో 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేశాడు. ఎలా చేశాడు? దశల వారీగా పెంచాడు. నా తొలి సంతకం పెడుతున్నా, అవ్వా తాత సంతోషమేనా, అవ్వా తాత 250 రూపాయలు పెంచా తాత సంతోషమేనా అని చెప్పన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంతకం పెట్టి అని ఊకుంటా. ఎంతకు పెంచింది ఎంత? 250 రూపాయలు. సో అక్కడ కేంద్రం దగ్గర కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పింది ఎంత? 3,000 రూపాయలు. సో అక్కడ కేంద్రం దగ్గర నుంచి తీసుకున్నటువంటి నిధులు విడుదల చేస్తారు కదా, అక్కడ 3,000 లెక్క కనపడితే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది మాత్రం 2,250 రూపాయలు. మిగతా 750 రూపాయలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 750 రూపాయలు చొప్పున ఎంతమంది దగ్గర ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో అన్ని 750 లెక్కట్టండి. మరి ఈ డబ్బు అంతా ఏమైంది? ఇవన్నీ ఏం అడగరు. జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు కదా, ఒక పక్కన 10,000 వేసి నెక్స్ట్ రోజు తెల్లారిన ఒక 3 రోజులు 4 రోజులకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండేవాడు. కాగితాలు బయటది ఆటోలు ఆపేవారు. ఏది ట్యాక్స్ లేదు, ట్యాక్స్ అయిపోయింది, ఇదిగో ఏంటి ఏదేది లైఫ్ అయిపోయింది, ఇదిగో ఇన్సూరెన్స్ లేదు, అది లేదని చెప్పి ఫైన్ల మీద ఫైన్లు. అంతేకాకుండా వాహనం రోడ్డు మీద నడితే సీసీ క్యామ్స్తో ఆ యొక్క నెంబర్ ప్లేట్లు స్కాన్ చేసి ఏమైతే చలానాలు ఉంటాయో ఆ చలానాలు ఇంటికి డైరెక్ట్గా వాట్సాప్కి లేకపోతే టెలిగ్రామ్ ద్వారా లేదంటే రకరకాలుగా మొబైల్కి మెసేజ్ ద్వారానే వాళ్ళకి బిల్లు కట్టాలని చెప్పి పంపించేసేవారు. సో ఆటో వాళ్ళకి ఇచ్చింది ఏముంది నువ్వు? పోనీ ఆటో వాళ్ళు 10,000 ఇస్తా ఉన్నావు, రోడ్లు ఏమైనా బాగుండేయా? ఎటు చూసుకున్నా రోడ్లన్నీ గుంతలమయం. ఆటో కనుక గుంతలు వెళ్తే సుమారు రిపేర్ ఖర్చు 10,000 రూపాయలు కాదు, 20,000 30,000 రూపాయలు అవుద్ది. అంటే ఏదైనా పాటుపోతే అంతే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కునే వాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం మీరు అభివృద్ధి చేసాం, సంక్షేమ పథకాలు ఇచ్చేసామని చెప్పి మీరు చెప్తున్నారు కదా ఆర్కే రోజయ్య గారు. నిజంగా మీరు ఇంత అభివృద్ధి చేసి ఇన్ని అభివృద్ధి పనులు చేసుకొచ్చి ప్రజలకి ఇంత మెప్పిస్తే ఖచ్చితంగా మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారు కదా. ఎందుకు అధికారం లేకపోయారు? గతంలో మీకు 150 160 సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఈ అంశం గురించి అడిగితే ఈవీఎంలు పాల్టు అని కొత్త అంశాన్ని తెరలేపుతారు. మీరు గెలిస్తేనేంటో ప్రజా ఓట్లు, ప్రజాబలం, ప్రజా తీర్పు అంటారా? యువతలో గెలిస్తేనంటే ఈవీఎం పాల్టు, ఈవీఎం లోపాలు, జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇచ్చారంటారా? ఇది ఎక్కడ న్యాయమండి? మరి గతంలో మీరు గెలిచినప్పుడు ఏ ఈవీఎం మిషన్లు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఇలాగే ఉంది కదా, మరి వీళ్ళెందుకు మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ పెట్టలేదు? ఇదిగో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈవీఎం మిషన్ల మీద గెలిచాడని చెప్పి కావాలని మోసం చేసి గెలిచాడని చెప్పి ఇక్కడ ఎందుకు మాట్లాడలా? నువ్వెందుకు మాట్లాడుతా ఉన్నావు? అంటే నీ దగ్గరకు వస్తే ఒక మాట, ఇక్కడ జరిగితే ఒక మాట. అంటే నువ్వు గెలిస్తేనంటే ప్రజా ఓట్ల, వీళ్ళు గెలిస్తే దొంగ ఓట్ల. ఇది ఎక్కడ లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడుతున్నాడు కాస్త ఆలోచనలు ఉండాలి కదా మనందరికీ. కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారం పనులన్నీ చేసుకుంటూ వస్తా ఉంది. అయినా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పథకాలు మేమేమి ఇవ్వనట్లేదే, పథకాలు ఇవ్వడం కోసం కాస్త కష్టతరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారాలన్నీ ఒకసారి గుర్తు చేస్తూ ఇలా ఉంది కాబట్టి పథకాలు కాస్త లేట్ అవుతా ఉంది, అయినా సరే మేము అన్న మాట నిలబెట్టుకుంటాం, ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్న మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అవలంబిస్తామంటూ చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకేంటి మీకు ఇబ్బంది ఏంటి? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి కూటమి ప్రభుత్వం విమర్శిస్తే ఖచ్చితంగా మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉంటది. ఎందుకంటే మనం కాస్త అదులో పెట్టి మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ప్రజలకి తప్పుడు సంకేతాలు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు మీరు లైన్లోకి వస్తారు. సో వాస్తవాలు తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.